హరి ఓ బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్య అన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఈ అధ్యయనము ఒక క్రమ పద్ధతిలో సాగుతూ ఉన్నది. ముందుగా అసలు మనం దేన్నైతే అధ్యయనం చేయాలని అనుకున్నామో ఆ గ్రంథం యొక్క గొప్పతనం. అంటే మామూలు సామాన్యమైన గ్రంథం అయితే మన సమయాన్ని దానికి కేటాయించడంలో అంతగా ఉపయోగం ఉండదు. మనకు రోజుకి ఒక అరగంట 30 గంట సమయాన్ని దీనికి కేటాయిస్తున్నాం అంటే అది ఎంతో ప్రాముఖ్యం చెంది ఉండాలి. మన జీవితాన్నే మార్చేసేటట్టుగా ఉండాలి. మనం ఐడియా మొబైల్ వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ లాగా ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది అన్నట్టుగా. ఇట్లా ఇంత ప్రాముఖ్యత ఉన్నది అయితే మనకి ఉపయోగంగా ఉంటుంది మనం ఎంత శ్రమ పడినందుకు. కాబట్టి గ్రంథం యొక్క గొప్పతనం ముందు చూసాము ప్రారంభంలో. ప్రస్తుతం ఉన్న మానవాళి అనుభవిస్తున్నటువంటి క్లేశాలన్నిటికీ సమస్త బాధలకి పరిష్కారం చూపగలిగింది. అందరినీ దైవానుభూతిలోకి తీసుకువెళ్ళగలిగింది ఈ పవిత్ర పరిశుద్ధ బైబిల్ గ్రంథము. కానీ మరి అది చేయలేకపోతుంది. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అది చేయలేకపోతుంది. ఎందుకని? ఆ కారణాలు అవన్నీ పరిశీలించాం. ఇది సింబాలికల్ లాంగ్వేజ్ లో రాయబడింది అనేది కొంత అర్థం చేసుకుందాం. కాబట్టి ఒక పాతికొంతే మనకి తెలుస్తున్నది, ఒక ముప్పాతికొంతు మనకి తెలియని భాషలో తెలియని విధంగా అక్కడే దాంట్లోనే అందించారు. దాన్ని తెలుసుకుంటే గానీ అది సంపూర్ణం కాదు. అంటే పాతికొంతు మనకి తెలుసు కాబట్టి మిగతా ముప్పాతికొంతు దానికి కలుపుకుంటే అప్పుడు ఒకటి సంపూర్ణం అవుతుంది.
దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ముందుగా కొంత ప్రిపరేషన్, మన యొక్క సంసిద్ధత, మనం మనల్ని మనం తయారు చేసుకోవటం. మనము దేన్నైతే అధ్యయనం చేయబోతున్నామో ఆ రహస్యాలను, నిగూఢంగా దాగి ఉన్న రహస్యాలను మనం అధ్యయనం చేయటానికి బయలుదేరుతాం కాబట్టి, దానికి సంబంధించి మనము ఎంతవరకు ప్రాథమికంగా మనకు ఉండవలసినటువంటి విషయాలేంటి అనేది మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాం. Vocabulary, grammar, and composition must, in consequence, be carefully studied before the transmitted ideas can be perceived and grasped. ఈ మాటల్లోనే దాగున్నది కదా మరి. ఈ మాటల్లో ఉన్నటువంటి ఈ భాషకి సంబంధించి వ్యాకరణము, అట్లాగే దాంట్లో ఉన్నటువంటి పదాలకి ఎన్నెన్నో అర్థాలు. ఒక పదానికి ఒక అర్థమే ఉండదు. సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతుంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ భాష 26 అక్షరాలే కాబట్టి, చాలా పరిమితమైనటువంటి అక్షరాలతో ఉంది కాబట్టి, దానికి ఒత్తులు, అట్లాగే గుణింతాలు ఇటువంటివి లేవు. అందువల్ల ఎంతటి భావాన్నైనా కానీ ఈ 26 అక్షరాలకి సంబంధించిన దాంట్లోనే మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆ భాషకి సంబంధించి కొంత వివరణ అది కూడా మనం తెలుసుకుని ఉంటే, ఆ వెకాబులరీ, గ్రామర్, కంపోజిషన్, ఈ 3 రకాలు. వెకాబులరీ అంటే శబ్ద సముదాయం. ఆ శబ్దాలు అంటే ఏ భాషలో నుంచి వచ్చింది ఇది? ఇప్పుడు ఒక శబ్దం తీసుకున్నాము, అది ఏ భాషలో నుంచి వచ్చింది, ఈ భాషలోకి చేరింది. అంటే లాటిన్, గ్రీకు, ఇట్లా అలాగే స్కాండినేవియన్, ఇట్లా రకరకాలైన ఒక 5-6 రకాల యూరోపియన్ భాషలు ఉన్నాయి. వాటిల్లో నుంచి ఈ ఇంగ్లీష్ భాషలోకి చాలా పదాలు వచ్చి చేరినాయి అన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ గా గ్రీకు భాషలో ఆ మాటకు అర్థం ఏంటి, అది ఏ భావాన్ని వెలిబుచ్చడానికి అది వాడారు, ఇట్లా ప్రాథమికంగా కొన్ని పదాలకి సంబంధించి వాటి యొక్క అర్థం ఏంటి అంటే నిఘంటు అర్థము, ఆ ప్రత్యేక లక్షణములుగా నిగూఢంగా ఉన్న అర్థాలు. వెకాబులరీ అంటే శబ్ద సముదాయము, ఆ శబ్ద సంగ్రహం, అకారాదిగా కూర్చున్న నిఘంటువు. వాటికి సంబంధించినటువంటి అర్థం, అవి ఏవేవి అర్థాలని సూచిస్తూ ఉన్నది ఆ పదం. తర్వాత గ్రామర్ అంటే వ్యాకరణము, భాషా నియమాలు. ఇది నౌన్గా అయితే ఇప్పుడు భాష ఇవి మొత్తం నౌను, అడ్జెక్టివ్, ప్రొనౌను, ఇట్లా ఇవి ఉన్నాయి కదా. వీటికి సంబంధించి నౌన్గా ఉంటే ఒక అర్థము, అడ్జెక్టివ్ గా ఉంటే ఒక అర్థము, ఇట్లా కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఆ వ్యాకరణానికి సంబంధించి ప్రాథమికంగా కొంత మనకి ఒక అవగాహన. అట్లాగే కాంపోజిషన్ అంటే రచన, ఈ గ్రంథాన్ని ఏ పద్ధతిలో ఇట్లాగా రాశారు, ఆ రచనకి సంబంధించి. అంటే కాంపోజిషన్ అనేటప్పుడు కల్లా మనం ఒక సెంట్రల్ ఐడియా ఒకటి ఉంటుంది. ఆ ఐడియాని పట్టుకుని దాన్ని వివరిస్తూ దాని చుట్టూ కదలటం లాగా ఉంటుంది కాంపోజిషన్ అంటే. అట్లా అంటే సెంట్రల్ ఐడియా ఏంటి అసలు, ఇది దేని చుట్టూ ఇది అంటే కేంద్ర బిందువుకి సంబంధించి, కేంద్రానికి సంబంధించిన విషయంగా మనము అర్థం చేసుకోవటం ఉనికి. అంటే అసలైన విషయము ఏమిటి దీంట్లో ఉన్నది, దాని చుట్టూ ఇది ఎలాగా వివరిస్తూ. అంటే సాలెపురుగు సాలెగూడుని నిర్మించినప్పుడు మధ్యలో కేంద్రం ఒకటి ఉంటుంది, దాన్ని ఆసరాగా చేసుకుని దాని చుట్టూ గూడలుతుంది కదా. అట్లాగా కంపోజిషన్ అంటే దీని యొక్క ఐడియా ఏంటి?
ఏ దేన్ని ఆధారంగా చేసుకుని ఇదంతా ఇక్కడ కూర్పబడింది ఇది అన్నట్లుగా వాటికి సంబంధించి కొంత ప్రాథమిక జ్ఞానం వీటికి సంబంధించి వెకాబులరీ, గ్రామర్, కాంపోజిషన్ మస్ట్ ఇన్ కాన్సిక్వెన్స్ అంటే మనం ఇది చేద్దామని అనుకుంటున్నాం కదా, దీన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాం, రహస్యంగా నిగూఢంగా దాగి ఉన్న విషయాలను వెలికి తీయాలని, దాన్ని అనుభూతి చెందాలని, మనకు ఎదురుగా ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచే దాన్ని పిండి ఆ రసం తాగాలని. చెరుకు మనకి బాగానే కనిపిస్తుంది, రసం కనిపించిందా మనకి? లేదు కదా. చెరుకు గడ అక్కడ ఉంది, కానీ దాంట్లో రసం ఉంది. రసం ఉంటే కారిపోయేదిగా కిందకి? లేదు కదా. రసం ఉన్నట్టుగా లేదు దాంట్లో మనకి మామూలుగా చూడంగానే. దాన్ని పిండితే వచ్చింది రసం. మరి ఎంత మధురంగా ఉంది ఆ రసం, అది తాగితే ఎంత ఆనందంగా ఉంది మనకి. మరి అంతకుముందు ఉంది ఆ రసం దాంట్లో, పిండిన తర్వాత వచ్చింది దాంట్లో. ఆ రసం మళ్ళీ వేరే ఎక్కడి నుంచో వచ్చిందా? ఆ రసము 3 భాగాలు. ఒక భాగం ఈ చెరుకు గడ, ఈ సమస్త సృష్టి ఆ పద్ధతిలో ఉంది. మనకి ఏవి తెలిసినా గానీ ఆ పద్ధతిలో ఉన్నాయి. ఆ పద్ధతిలో చెరుకు గడగానే కనిపిస్తున్నాయి మనకి. రసం కనబడడం లేదు, రసం తెలియడం లేదు. ఆ రసాన్ని పిండాలి మనం, పిండితే రసం వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు ఎదురుగా ఉన్నదాన్నే పిండాలి, దాంట్లో నుంచే వస్తుంది, దాంట్లోనే దాగి ఉన్నది. కాబట్టి ఇన్ కాన్సిక్వెన్స్ బి కేర్ఫుల్లీ స్టడీడ్. కాబట్టి మనం ఎందుకు ఇవి వొకాబులరీ అని, గ్రామర్ అని, కాంపోజిషన్ అని, ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశాలు. అట్లాగే ఈ ఆర్ట్ ఫామ్ కి సంబంధించి మరి అనాలజీ, డ్రామాటిక్ అలగరీ, సింబల్, వీటికి సంబంధించి ఇట్లాగా ఒక ప్రాథమిక పరిజ్ఞానం. మనం ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్ అయిపోవస్తోంది. దానికి సంబంధించి ఒక టీజర్ విడుదల చేశారు, ఒక ట్రైలర్. ఇప్పుడు ఎంతమంది చూశారు? అది 1 కోటి దాటిపోయింది అన్ని భాషల్లో. దాదాపుగా 5-6 భాషల్లో దాన్ని తీస్తున్నారు. 1 కోటి మంది వీక్షకులు దాన్ని చూశారు. అంతా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. అది 3 నిమిషాల ఆ వీడియోని కోట్లాది మంది చూశారు. ఎందుకంటే దానికి ఈ ప్రాథమికంగా అవసరమైనది ఏమీ లేదు. ప్రాథమికంగా ఉన్నది ఏంటంటే మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్. ఏది? మనము నటనని, అలాగే మనము అబద్ధాన్ని, ఊహలని, వాటిని మనము ఎక్కువగా వాటికి ఆకర్షింపబడుతుంటాం. అందువల్ల దానికి ప్రాథమికంగా ఏం అక్కర్లేదు కాబట్టి దాన్ని చూసి ఆనందించడము అనే ఇది మనకి ఆనందించడం అనేది ఉంది. అది డిఫాల్ట్ సెట్టింగ్ గా ఉందన్నమాట. అంటే దేన్ని చూసి ఆనందించాలి మనం? ఇప్పుడు ఇదంతా మరి ఏంటి? ఊరికే ఊహగా, ఏమాత్రము వాస్తవం లేదు దాంట్లో, యథార్థం లేదు, అంతా నటన. ఎవ్వరు కూడా ఆ పనులు చేస్తున్నట్టుగా దాంట్లో ఉంటుంది, కానీ ఆ పనులు వాస్తవంగా బయట చేయలేరు వాళ్ళు. హీరో ఉన్నాడు, 10 మందిని కుమ్మేస్తాడు, బయట కుమ్ముతాడా? దెబ్బకి ఒకడు కొడితేనే కింద పడిపోతాడు వాడు. కానీ 10 మందిని ఇసిరి పారేసినట్టుగా, ఒక వస్తువుని చేతిలో ఏదో చిన్న వస్తువు ఉంటే ఇసిరేస్తాం కోపం వస్తే, అట్లా మనిషిని ఇసిరేయటం. అట్లా వాటిని చూసి మనము అని చెప్పి ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటాం. ఏంటంటే డిఫాల్ట్ సెట్టింగ్ అది. మనలో ఉన్న ఆ డిఫాల్ట్ సెట్టింగ్ వల్ల దానికి ఆకర్షింపబడుతూ ఉంటాం మనం. కానీ అదేమవుతా ఉంది మనకి? టెంపరరీ ఆనందం, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తుంది. అది చూసినంత సేపు ఆనందం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం. దానివల్ల ఏమవుతుంది? ఆనందం ఇంకా ఉండాలి, వరుసగా కంటిన్యూగా ఉండాలి అని చెప్పి
ఇంకా దీని తర్వాత ఇంకొక దాన్ని పట్టుకోవటం, ఇంకొక దాన్ని పట్టుకోవటం. ఇట్లాగా మనం జరుగుతూ ఉన్నది. అంటే వాటి ద్వారా ఆనందాన్ని పొందటము అన్నట్టుగా మనము వెళుతూ ఉన్నామనమాట. ఆ మాదిరిగా అలాగా ఉంటుంది. కానీ ఇక్కడికొచ్చినప్పటికల్లా మనం వాస్తవాన్ని, యథార్థాన్ని ఉన్న ఉన్నది ఉన్నట్టుగా మనం చూసే వ్యవహారంగా ఇక్కడ ఉంటుందన్నమాట. ఊహలు, పోహలుగా కాకుండా. దీనికి సంబంధించి vocabulary, grammar and composition must in consequence be carefully studied before the transmitted ideas can be perceived and grasped. అంటే ముందు ఆ చెరుకులో రసం ఉంది. ట్రాన్స్మిటెడ్ ఐడియాస్ కెన్ బి పర్సీవ్డ్ అండ్ గ్రాస్ప్డ్. ఆ గ్రంథము ద్వారా మనకి ఏవైతే ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు అందజేయబడ్డాయో, సృష్టి యొక్క అమరిక కూర్పు అందచేయబడిందో, ఎందుకు అట్లాగా చెప్పబట్టం? మన స్వస్థితిని గుర్తుకు తెచ్చుకోవడానికి, మేల్కొల్పడానికి ఆ పద్ధతిలో తప్ప ఇంకా వేరే పద్ధతి లేదు. ఇక ఉన్న విషయాన్ని చెప్తేనే మనలో అది మేల్కొంటుంది. కాబట్టి ఉన్న విషయం అంతా పవిత్ర గ్రంథంలో మనకి చెప్పబడింది. అయితే అట్లాగని మనకి నేరుగా చెప్పలేదు. నిగూఢంగా రహస్య గర్భితముగా సింబాలికల్ లాంగ్వేజ్ లో సంకేతాత్మకంగా ఇచ్చారు. బట్ వాటిని మనం అర్థం చేసుకోవాలంటే బిఫోర్ ద ట్రాన్స్మిటెడ్ ఐడియాస్, దాని ద్వారా మనకి అందివ్వబడినటువంటి ఐడియాలు ఏవైతే ఉన్నాయో, సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు, సమస్త రహస్యాలు కెన్ బి పర్సీవ్డ్ అండ్ గ్రాస్ప్డ్. తెలుసుకొనటం, గ్రహించటం. పర్సీవ్డ్ అంటే మనము గ్రహించటం, అది ఉంది అన్న విషయం, టు బి అవేర్ ఆఫ్, అది ఉంది, అది అక్కడ దాంట్లో ఉంది అన్న విషయాన్ని ముందు మన గమనికలోకి రావటం. అట్లాగే గ్రాస్ప్డ్, పట్టుకోవటం. ఇక ఉందని తెలిసింది కదా, ఉందని తెలిసిన తర్వాత ఇక దాన్ని అట్లాగా చెరుకు గడ ఉంది, చెరుకు గడలో రసం ఉంది అన్న విషయము తెలిసింది మనకి. పర్సీవ్డ్, గ్రహించాం. ఏదో ఒక రకంగా మొత్తానికి తెలిసింది మనకి, దాంట్లో రసం ఉంది అన్న విషయం మనకి అర్థమైంది, కొనుక్కున్నాము, గ్రహించాము. ఉన్నదని తెలిసిన తర్వాత ఇంకేం చేస్తాం? ఊరుకుంటామా? వెంటనే ఏం చేసాము? గ్రాస్ప్డ్. ట్రాన్స్మిటెడ్ ఐడియాస్ కెన్ బి పర్సీవ్డ్ అండ్ గ్రాస్ప్డ్ అంటున్నాడు కదా. గ్రాస్ప్డ్ అంటే పట్టుకోవటం, లాగటం, సాధించుకొనగలిగిన శక్తి. పిండాము, రసం వచ్చింది, తాగేశాం, దైవానుభూతిలోకి వెళ్ళిపోయాం. ఈ రహస్యమైనటువంటి సంకేతాత్మక భాషలో వ్రాయబడి ఉంది. ఈ మామూలు మాటల్లోనే, మామూలుగా ఏదైతే మనకి ఈ పవిత్ర గ్రంథాల్లో ఇచ్చిన వాక్యాల్లోనే, ఆ పదాల్లోనే ఇది చెరుకు గడలాగా మనకు కనిపిస్తోంది. ఏమి ఉన్నట్టుగా కనపట్లేదు మనకి. రసం ఉంది అని అంతకుముందు వాడు రసాన్ని పిండి ఆ రసం తాగిన వాడు ఒకడు, వాడు దాన్ని తెలుసుకున్నాడు కాబట్టి గ్రహించాడు, గ్రహించిన దాన్ని పట్టుకుని దాన్ని లాగాడు బయటికి, దాన్ని అనుభూతి చెందాడు. అందువల్ల వాడు వచ్చి చెప్పాడు మనకి. ఇప్పుడు ఈ జాఫ్రీ హడ్సన్ వాడు దాంట్లో ఉన్న రసం ఉంది అని ఆయనకి అర్థమైంది. ఆయనకి ఇంకా ఎవరో చెప్పారు. అట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకే వస్తుంది కదా ఇది. దానివల్ల ఏమైంది? రసాన్ని పిండారు, రసం వచ్చింది, తాగారు. అట్లాగే ఇప్పుడు ఈ వాక్యాలు ఇవన్నీ మనకి ఎట్లా కనిపిస్తున్నాయి? ఒక చెరుకు గడలాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి పర్సీవ్డ్ అండ్ గ్రాస్ప్డ్, ట్రాన్స్మిటెడ్ ఐడియాస్. మరి దీని ద్వారా, పవిత్ర గ్రంథాల ద్వారా మనకేమి ఇవ్వబడ్డాయి, ఏవి అందించబడ్డాయి? ఇంత అత్యద్భుతమైనటువంటి ఈ గ్రంథాలు, దర్శించిన గ్రంథాలు ఇవి. మామూలుగా ఊహలతో రాసినవి కాదు కదా.
అపౌరుషేయము అంటాం వీటన్నిటిని. అపౌరుషేయము. వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, ఇటొస్తే ఖురాను, బైబిలు ఇవన్నీ మనం మానవులుగా రాసినవి కాదు. మానవులకి అందింపబడ్డాయి. మానవులు దర్శించారు వాటిని. దర్శించిన వాటిని గ్రంథస్థం చేశారు. కాబట్టి ఇవి అపౌరుషేయాలన్నమాట. మన చేత వ్రాయబడినవి కావు. పురుషుల చేత, మానవుల చేత వ్రాయబడినవి కావు ఇవి. మానవులు వ్రాశారు. కానీ ఎట్లా వ్రాశారు? వీళ్ళు ఊహిస్తూ వీళ్ళ ఆలోచనతో రాయలేదు. వీళ్ళకి అందింపబడ్డాయి. దర్శించారు వాటిని. అట్లాగే ఇవ్వబడినవి ఇవి. అందువల్ల ఆ ఇవ్వటంలో కొంత నిగూఢత్వాన్ని, కొంత రహస్యాన్ని ఉంచాల్సిన అవసరం ఏర్పడింది. ఎట్లాగైతే చెరుకు గడలో రసం ఎలాగైతే ఉందో, మరి చెరుకు గడలో రసం మొత్తాన్ని డైరెక్ట్ గా ఇచ్చేస్తే అలా ఉంటుందా? మన పొలంలోనే రసం కారిపోతుంది. ఇంకా మన దాకా ఎక్కడ వస్తుంది అది? రైతు ఆ చెరుకు గడని, ఆ పంటను కోయటానికి ముందే రసం కారిపోతుంది అది నేరుగా ఇస్తే. అందుకని దాచిచ్చారు. ఆ గడలో దాచారు. ఆ గడలో దాస్తే గాని అది వాడుకునే వాడికి ఉపయోగపడదు. గడలో దాయకుండా నేరుగా రసమే వచ్చేస్తుంది అనుకోండి, ఎలా ఉపయోగించుకుంటాం మనం? లేదు. అందుకని అట్లాగే ఈ పవిత్ర గ్రంథాల్లో నేరుగా ఇచ్చి ఉంటే ఏమీ అర్థం కాదు. ఏమీ తెలియదు. దాన్ని అసలు ఇంకా వాడటానికి ఉపయోగపడదు అది. మన దాకా రాదు ఇంకా అది. ఇప్పుడు మన దాకా ఇది వచ్చిందంటే ఎలాగో వచ్చింది? దాంట్లో దాయబడి ఉంది కాబట్టి. గిఫ్ట్ ప్యాక్ మన దగ్గరకు వచ్చిందంటే ఎలాగా వచ్చింది? పైన అట్టతో కప్పేశారు. దాన్ని ప్యాకింగ్ చేశారు చక్కగా, నీట్‌గా. ఇప్పుడు అమెజాన్‌లో ప్యాకింగ్‌లు వస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆర్డర్ ఇవ్వంగానే బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి. లోపల ఎక్కడో ఉంటుంది మనకు కావాల్సిన వస్తువు. అవన్నీ ఓపెన్ చేసి జాగ్రత్తగా చేస్తే లోపల వస్తువు మనకి తీసుకోవటానికి వీలవుతుంది. అట్లాగా ఈ పవిత్ర గ్రంథం మనకి ఇవ్వబడిందనమాట. ఇప్పుడు చెరుకు గడ ఉదాహరణ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రహస్యాల కోసం మళ్ళీ ఇంకొకటి చోటకి వెళ్ళటం కాదు. రసం కోసం ఎక్కడికైనా వెళ్తామా మనం? చెరుకు రసం కావాలి. చెరుకు గడను అక్కడ పెట్టి ఇంకో చోటకెళ్తామా? ఇది గడే గదా! దీంట్లో ఏమీ లేదు గదా! అన్నట్టుగా ఇంకొక చోటకి వెళ్తామా మనం? లేదు గదా! ఆ చెరుకు గడనే పట్టుకొని దాన్నే మనము పిండితే రసం వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు రసం ఎక్కడుంది? కనపడే దాంట్లోనే ఉంది. ఈ సృష్టి రహస్యాలు, సృష్టి యొక్క అమరిక కూర్పు ఎక్కడుంది? ఈ పవిత్ర గ్రంథాల్లో మనకు కనపడుతున్నటువంటి వాక్యాల్లోనే ఉంది. అట్లాగే మనం చుట్టూ చూస్తున్నటువంటి ఈ సృష్టిలోనే ఉంది. విశ్వమంతా దానితో నిండి ఉన్నది. అన్ని చెరుకు గడలు మనకు కనిపిస్తున్న అన్ని చెరుకు గడలు. ప్రతి వస్తువు, ప్రతి విషయం, ఈ విశ్వం సమస్తము దేనితో నిండి ఉన్నది? చెరుకు గడలతో నిండి ఉన్నది. చెరుకు గడ ఒక భాగము, రసము 3 భాగాలు. Be carefully studied before the transmitted ideas can be perceived and grasped. అవి మనము అది ఉన్నదని తెలుసుకోవటము, తెలుసుకున్న దాన్ని, గ్రహించిన దాన్ని పట్టుకొని దాన్ని సాధించుకోవటం, దాన్ని సాధించుకొనగలిగిన శక్తి, పట్టుదలతో దాన్ని గ్రాస్ప్ చేసుకోవటం, మనం వినియోగించుకోవటం, దాన్ని తెలిసిన దాన్ని వినియోగించుకోవటం. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? వొకాబులరీ, గ్రామర్ అండ్ కాంపోజిషన్. ఈ 3 కూడా మనకు అవసరం అవుతాయి. చెరుకు గడ రసం ఎట్లాగా అవుతుంది? మరి దాన్ని పిండేది కావాలి మనకి. మన నోటితో చేస్తాము. మన పళ్ళతో దాన్ని ఆ పైనున్న దీన్ని లాగేసేసి పైనున్న ఆ చెరుకు దీన్ని ఆ లోపల ఉన్నటువంటి ఆ చెరుకుది మన నోటి మధ్యన పెట్టుకునే దంతాల మధ్యన గట్టిగా నొక్కితే రసంలా వస్తూ ఉంటుంది.
లేకపోతే ఓ మెషిన్‌లో పెట్టేసేసి దాన్ని ఒత్తేటప్పుడు కల్లా దాంట్లో ఉన్న రసం అంతా బయటకి వచ్చేస్తా ఉంది. ఇట్లా ఏదో ఒక పద్ధతి కావాలి కదా! దాంట్లో ఉన్న రసము వెలికి తీయడానికి కావాల్సిన పద్ధతి. అట్లాగే ఈ విషయాలు ఇప్పుడు మనకున్నటువంటి ఈ మాటలు, ఈ పదాలు, ఈ వాక్యాలు వీటిల్లో ఉన్న విషయాలు మనకి అర్థం అవ్వాలంటే ఎట్లాగా? వెకాబులరీ, గ్రామర్ అండ్ కాంపోజిషన్ ఈ 3 కూడా మనకి అవసరమవుతాయి. అంటే ప్రాథమికంగా మనం ఇప్పుడు చెరుకు రసం తాగుతున్నాం. దాన్ని ఏమన్నా చేసామండి మనం? చెరుకునేమన్నా మనం పొలంలో పండించామా? పొలంలో రైతు మాత్రం ఏం చేశాడు? ఊరికే ఒక విత్తనమో లేకపోతే ఒక అంతకుముందు ఉన్నదేదైతే ఉందో దాన్ని ఆ గడని తీసుకొచ్చి పాతాడు. ఇంకా అది అలాగా బ్రహ్మాండమైనటువంటి చెరుకు గడగా తయారైపోయిందది. వీటిలో చేసింది మనమేం లేదు. దాంట్లో రసం ఏమన్నా మనం నింపామా? ఆ రసము పాడవకుండా ఉండటానికి బయట గట్టిగా ఉండేటట్టుగా ఒకటి ఆహ్, ఆ చెరుకుది సంబంధించి ఉంది గదా! దాన్నేమన్నా మనం చేశామా? మనం ఏం చేసాం? ఏమీ చేయలేదు. అందుకని అపౌరుషేయము. మనం ఈ గ్రంథాలు ఇయన్నీ మనం ఏమన్నా రాసామా? ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలన్నీ మనం ఎక్కడన్నా రాసామా? ఎవరన్నా రాశారా? ఏమి లేదు. రెడీగా వచ్చినాయి. చెరుకు గడ అలాగా పొలంలో పండింది అలాగ వచ్చింది నేలలో నుంచి పైకి. కాబట్టి వొకాబులరీ, గ్రామర్ అండ్ కంపోజిషన్ మస్ట్ ఇన్ కాన్సీక్వెన్స్. ఏంటి వస్తుందప్పుడు దానివల్ల ఉపయోగము? ఇన్ కాన్సీక్వెన్స్ ఒక్క నిమిషం. ఫలము కాన్సీక్వెన్స్ అంటే ఫలం, పర్యవసానం. ఆ హేతువు చేత. ఆ మూడిటిని తెలుసుకోవడం ద్వారా. అట్లాగే అంతకుముందు ఎలాగరి, సింబల్, ఎనాలజీ ఇట్లాగ వాటిని కూడా వాటికి వీటికి సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానము మనము తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? మనం ఎప్పుడు చేయాలి ఇవన్నీ? బి కేర్‌ఫుల్లీ స్టడీడ్ బిఫోర్ ద ట్రాన్స్‌మిటెడ్ ఐడియాస్ కెన్ బి పర్సీవ్డ్ అండ్ గ్రాస్ప్డ్. ఇవన్నీ మనము సంసిద్ధతగా ఉండాలి. చెరుకు గడ రాంగానే చెరుకు గడ వచ్చిన తర్వాత మనం దాంట్లో పిండటానికి ఎట్లాగా ఏర్పాట్లు చూసుకోవడం కాదు. వీటికి సంబంధించి ఆ రసం పిండడానికి ఏంటనేది ముందే రెడీగా చేసుకుంటాం మనం. అట్లాగే ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి అసలైన విషయం ఏదైతే ఉందో నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్న విషయము. నిగూఢంగా, రహస్యంగా దాగి ఉన్నదంటే ఆ దైవమే. ఇంకా వేరే ఏముంటుంది? ఆ దైవం అనే రసాన్ని మనము తాగాలి. రసాన్ని పిండాలి. పిండి తాగాలి మనం. ఆ అనుభూతిలోకి వెళ్ళిపోవాలి. ఆ రసానుభూతిలోకి. ముందుగా ఇవన్నీ ఉంటే అప్పుడు మనము కేర్‌ఫుల్లీ స్టడీడ్. ఏమి స్టడీ చేస్తున్నాము? అత్యంత జాగరూకతతో, జాగ్రత్తగా ఏమి అధ్యయనం చేయగలుగుతాము? ట్రాన్స్‌మిటెడ్ ఐడియాస్ ఈ పవిత్ర గ్రంథాల నుంచి మనకు అందింపబడే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ సృష్టికి సంబంధించినటువంటి విషయాలు, సృష్టి యొక్క అమరిక, కూర్పు ఎందుకు? ఇవి మనలో ఉన్న అదే విషయాన్ని మేల్కొల్పటం కోసం. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఇది. అన్నీ పవిత్ర గ్రంథాలు ఎందుకిచ్చారు? మనలో ఉన్న విషయాన్ని మేల్కొల్పటం కోసం. కెన్ బి పర్సీవ్డ్ అండ్ గ్రాస్ప్డ్. టైమ్ too is always required to become accustomed to a new method of presentation and a new aspect of truth. మనకి సమయం కూడా ఆల్వేస్ రిక్వైర్డ్. మనకి కొంత సమయం దానికి కేటాయించుకోవటం. మరి మనము ఈ మాదిరిగా రోజుకు ఒక అరగంట రోజుల తరబడి ప్రతిరోజు ఇదొక పనిగా పెట్టుకున్నాం మనం. కొంత సమయాన్ని దీనికి కేటాయించాము.
మరి ఎంత మార్పు జరుగుతుందో చూడండి. టైమ్ టు ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ టు బికమ్ అకస్టమ్డ్. మరి దానికి అలవాటు పడాలి మనం. మనకు అలవాటు పడకపోతే కొత్త విషయం ఉందంటే అది తెలియదు అన్నట్టుగా పక్కకు తోసేస్తుంది. అలవాటు అయితే గాని నెమ్మదిగా ఇక దాన్ని తోసేయకుండా మన దగ్గరికి తీసుకుని ఇక దానికేసే చూస్తూ ఉంటుంది. బట్ అలవాటు యొక్క బలం కూడా ఇక్కడ అవసరం. అంటే అలవాటు యొక్క బలం రావాలంటే దానికి కొంత సమయాన్ని కేటాయించటం మనం. టైమ్ టు టు ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ టు బికమ్ అకస్టమ్డ్ టు ఎ న్యూ మెథడ్ ఆఫ్ ప్రజెంటేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇది రోజు అన్నిటికీ మామూలుగా సామాన్యంగా అన్నిటికీ ఉన్నటువంటి పద్ధతులుగా కాకుండా ఇది ఒక ప్రత్యేక పద్ధతిగా మనకు ఒక కొత్త పద్ధతిగా ఉన్నది ఇది దీంట్లో తెలుసుకోవాలంటే. కానీ మొత్తం మనకు తెలియాలి అంటే ఈ పద్ధతే మనకు ఉపయోగపడుతుంది. ఈ పద్ధతి మనం ఒక్క దైవం కోసము పవిత్ర గ్రంథాల్లో దైవం కోసం వెతకడం కోసమే కాదు, పవిత్ర గ్రంథాల వరకే పరిమితం కాదు ఇది. ఈ పద్ధతి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పద్ధతి, ఈ జాఫ్రీ హాడ్సన్ మనకి అందిస్తున్నటువంటి పద్ధతి దేనికి పవిత్ర గ్రంథం వరకే పరిమితం కాదు, మన చుట్టూ ఉన్నవి, మన కుటుంబ మన చుట్టూ ఎవరున్న ఈ సమస్త విశ్వము ప్రతి దాంట్లో నుంచి మనం దాన్ని తెలుసుకోవడానికి to a new method of presentation and a new aspect of truth. బట్ ఇది కొత్తదనంగా ఉంది, కొంచెం కొత్తదనంగా ఉంది కాబట్టి ఇది ఇంతకు ముందు ఒక పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నారు, ఒక పద్ధతిలో వివరించుకుంటూ వస్తున్నారు. అట్లా కాకుండా ఈ సీక్రెట్ డాక్టర్ వచ్చిన దగ్గర నుంచి పద్ధతి మారింది. సీక్రెట్ డాక్టర్ రాక ముందు వరకు చాలా రహస్యంగా, లిమిటెడ్, చాలా పరిమితముగా ఆ ఉపదేశ దీక్షలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ వరకే ఆ రహస్యాలు అందజేయబడుతూ ఉండేవి. ఆ రసం తాగటానికి వాళ్ళ వరకే అర్హులు, ఆ చెరుకు రసం తాగటానికి వాళ్లే అర్హులు అన్నట్టుగా ఆ అర్హత కోసము ఉపదేశ దీక్షలు, దానికి ఒక సాధన ఇట్లాగా ఉండేది. సీక్రెట్ డాక్టర్ ఆగమనంతో ఇక పరిస్థితి మారిపోయింది. ఈ కొత్త పద్ధతిలోకి వచ్చాం. ఇది ఎవరైనా కానీ రోడ్డు మీద పెట్టేశారు, ఇక ఎవరైనా వచ్చి ఆ చెరుకు రసాన్ని తాగొచ్చు, సిద్ధంగా ఉంది. చెరుకు రసం అండి, దానికి కావాల్సిన డబ్బులు ఇవ్వండి మీరు చాలు. ఇంకా డబ్బులు అంటే ఏంటి ఇక్కడ? దాని పట్ల భక్తి, శ్రద్ధలు, అంటే ఇది తెలుసుకోవాలి అన్న విషయం, ఆ పట్టుదల, అవి మనకు కావాల్సిందే. అవి మీ దగ్గర ఉంటే తీసుకోండి చక్కగా. రోడ్డు మీద బాహాటంగా పెట్టేశారు. ఇప్పుడు ఉన్నది కాకుండా, ఇప్పుడు ఉన్న స్థితి కాకుండా అసలైన స్థితి ఏదో ఉన్నట్టుగా ఉంది, అది ఆ అసలైన స్థితి మాకు కావాలి, దానికోసం అన్వేషిస్తున్నామండి. అయితే ఇదిగోండి చెరుకు రసం. చెరుకు రసం అండి రోడ్డు మీదకి వెళ్తే ఆ 10 రూపాయలండి బాటిల్, గ్లాసుకి ఒక 10 రూపాయలు, లేకపోతే 20 రూపాయలు. 20 రూపాయలు ఇస్తే గ్లాసుడు చెరుకు రసం మనకిస్తారు. మరి ఈ చెరుకు రసం అన్వేషిస్తున్నామండి. ఓ ఎస్, ఇదిగోండి మీకు. అట్లా న్యూ మెథడ్ ఆఫ్ ప్రజెంటేషన్ అండ్ న్యూ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రూత్. ఇప్పుడు ఈ అన్వేషణ వల్ల ఏమవుతుంది, ఇదంతా కొత్తగా ఇవ్వబడుతోంది. ఇంతకుముందు ఇంత బాహాటంగా లేదు. ఇట్లాగా నివేదించడం కానీ, సమర్పించటం కానీ, వెల్లడి చేయటం కానీ ఇట్లాగా లేదు ఇంతకు ముందు. ఈ ప్రజెంటేషన్, ఈ పద్ధతిలో ప్రజెంటేషన్ చేయటం. మనమే ఒక్కో చోట ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు ఈ కంప్యూటర్ తో పెద్ద బోర్డు పెట్టేసి అక్కడ
ఆ బోర్డు మీద ఈ కంప్యూటర్ లో నుంచి పిక్చర్ వెళ్ళేటట్టుగా వేసి అట్లాగా ప్రజెంటేషన్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పే విషయాన్ని బొమ్మలతో చూపిస్తూ దానికి బాగా త్వరగా అర్థమవుతుందని చెప్పి. అట్లాగా చాలా వివరంగా ఇప్పుడు మనకి ఇవి తెలుసుకోవటానికి ఈ పవిత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ఇట్లా కొత్త పద్ధతిలో మనకి అందివ్వబడుతుంది. కాబట్టి వీటికి మనం అలవాటు కావడానికి కొంత సమయాన్ని మనం దీనికి కేటాయించి ఏంటి అసలు ఇది అని దీని పట్ల కొంత మనం ఆసక్తి ఉంచుకుని అన్వేషణ అనేది మన దగ్గర ఉంటే ఇది చక్కగా మనకి తెలియటానికి వీలవుతుంది. అంటే మనలో అవి మేల్కొనటానికి వీలవుతుంది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. రేపు పునరుత్థానం.